ఇషాన్. ఏంటి ఈరోజు ఎంటీ ప్యాన్ చూపిస్తున్నాను, ఏం చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఈరోజు మృగశిర కార్తె, మనం చేపల పులుసు చేసుకుందాం. ఏంటి చేపల పులుసేగా, అందులో ఏంటి వెరైటీ అంటున్నారుగా, చూపిస్తాను. ఇప్పుడు ప్యాన్లో ఏమేమి రోస్ట్ చేయాలో చెప్తాను. ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా అంటే దాల్చిని, పట్ట, లవంగ, షాజీరా అండ్ మెంతులు, వీటన్నిటికీ డ్రై రోస్ట్ చేసుకోండి. ఓకే, లో మీడియంలో ఫ్లేమ్ని మీడియం చేసుకొని రోస్ట్ చేయండి. ఇందులో ఏముందిలే అనుకుంటారా, లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా. ఒకసారి చూడండి కదా. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా రోస్ట్ అయింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని పక్కన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, వెంటనే కోకోనట్ పౌడర్, కొబ్బరి పొడిని ఫ్రై చేసుకుందాం. యూర్ రైట్, మీరు విన్నది కరెక్టే, కోకోనట్ పౌడర్. ఒకవేళ కొబ్బరి పొడి మీ దగ్గర లేకపోతే డ్రై కోకోనట్ని, ఎండు కొబ్బరిని కూడా చక్కగా కాల్చుకొని ముక్కలు చేసుకొని పెట్టుకోవచ్చు. బట్ నా దగ్గర పౌడర్ ఉంది, నేను దాన్ని డ్రై రోస్ట్ చేస్తున్నాను. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఇందులోకి తీసి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు తీసుకున్నారా, అయిపోయిందా? ఓకే, వెంటనే కానివ్వండి. ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని చక్కగా 3 మీడియం ఉల్లిపాయల్ని నార్మల్గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మర్చిపోవద్దు. దీన్ని చక్కగా రోస్ట్ చేసుకోండి, బ్రౌన్ అయ్యేలా. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. సో ఇది లేకుండా ఏదైనా కర్రీ తయారవుతుందా? అది జరగదు కదా. సో హ్యాపీగా బ్రౌన్గా అయిపోయాయి. చూడండి, ఉల్లిపాయలు ఎంత చక్కగా బంగారు రంగులోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని కూడా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఇందాక మసాలా రోస్ట్ చేసాం కదా, దాంతోపాటు గ్రైండ్ చేయండి. ఇందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని మన చేపల ముక్కలు, ఏ ముక్కలైతే పులుసులో వేస్తామో దాంట్లో వేసి హ్యాపీగా బాగా కలిసేలాగా కలుపుకోండి. మొత్తం మసాలా ఇదే అండి మెయిన్ ఇంగ్రీడియంట్ మన చేపల పులుసుకి. సో బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలపండి. ఇలాగే కలపాలి. ప్రతి ఒక్క ముక్కకి కూడా మసాలా పట్టుకోవాలి. ఇదే అండి మెయిన్ ప్రాసెస్. దీన్ని మాత్రం మిస్ చేయకండి. సో చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ మసాలాని కాసేపు మూత పెట్టేసి అలాగ పక్కన పెట్టుకోండి. ఏంటి ఇందులో ఏముందంటారేమో, పులుసు అయిపోయాక మీకు తెలుస్తుందో ఏంటి ఈ మసాలా టేస్ట్ అనేది. సో దీన్ని చక్కగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనకి ఫ్రై పాన్ ఉంది కదూ, ఓ షట్, అది మర్చిపోయాను. దీన్ని పక్కన పెట్టేసి ఫ్రైకి రెడీ చేసుకుందాం. ఇదిగో మన ఫ్రై ముక్కలు. ఇందులో కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, హలో వింటున్నారా, ధనియా పౌడర్ వేసారా? ఇప్పుడు జీలకర్ర, ధనియాల పౌడర్ అండ్ ఫిష్ ఫ్రై మసాలా పౌడర్. ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది నాకు బాగా నచ్చిన ఎలిమెంట్. అండ్ ఆయిల్ వేయండి. నేను ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాను, ఇది కొంచెం వేసుకోండి. ఆ తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోండి. ఇప్పుడు ఈ పూర్తి మసాలాని బాగా ముక్కలకి పట్టించండి. ఎలా పట్టించాలంటే, ఒక్కసారి పట్టించామంటే ఇక మళ్ళీ వదలకూడదు, అంతే. హ్యాపీగా ఉన్న మసాలాని ప్రతి ముక్కకి పట్టించండి. పట్టిస్తున్నారుగా, పట్టించండి ఇలాగే. ప్రతి ముక్కకి ఇలాగే పట్టించాలి. సో ఆ మసాలా మొత్తం కూడా అన్ని ముక్కలకి పట్టించాక ఇక దీన్ని డిస్టర్బ్ చేయకుండా
హ్యాపీగా ఫ్రీజర్లో పెట్టేసేయండి. ఓకేనా? మసాలా పట్టించారు కదా, ఇక దీన్ని డిస్టర్బ్ చేయకండి. మనకెందుకు చెప్పండి, ఫ్రై చేసేటప్పుడు కదా అవసరం. సో ఇప్పుడు దీన్ని డిస్టర్బ్ చేయకండి, ఫ్రీజర్లో పెట్టేసేయండి. నేనైతే ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. పెట్టేసాను. ఇప్పుడు కర్రీ కోసం పాత్ర పెట్టుకున్నాను, ఆయిల్ పోసాను. ఇందాక మనం కర్రీ కోసం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పూర్తి మసాలా పీసెస్తో పాటు వేసేయండి. మొత్తం మసాలాతో పాటు. దట్ మసాలా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, అది మర్చిపోకండి. మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసేయండి. మనం ఏ బౌల్లో అయితే కుక్ చేస్తున్నామో దాంట్లోకి పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసేయండి. చేశారా? వెరీ నైస్ అండి, పర్ఫెక్ట్గా మనం ట్రాన్స్ఫర్ చేసేసాం. ఇప్పుడు మనం మిక్సీలో ఇందాక గ్రైండ్ చేసాం కదా, అందులో కొంచెం వాటర్ వేసేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో పోసేసుకోండి వెంటనే. వెరీ నైస్ అండి. ఈ ముక్కల్ని కాసేపు ఉడకనిద్దాం, ఇలా వదిలేద్దాం. ఈ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఇవి లేకపోతే వంట ఎలా అవుతుంది చెప్పండి? మెయిన్ ఎలిమెంట్స్ కదా. సో వీటిని వెంటనే వేసేద్దాం. ఇవి మర్చిపోతే అసలు రుచే లేదు, అంతే కదా, ఏమంటారు? వీటన్నిటిని వేసిన తర్వాత చక్కగా వీటిని ఆ మసాలాలకు పట్టనిద్దాం. సో వేసేసాం కదా, వెంటనే ఇప్పుడు మనం ఇందాక చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో ఆ పులుసుని పోసుకుందాం. ఈ పులుసుని పోసుకోగానే అదే గిన్నెలో వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి అండ్ కరివేపాకు లేకుండా ఏ పులుసు రెడీ అవుతుంది చెప్పండి? పులుసుకి అస్సలు టేస్టే కరివేపాకు. ఇవన్నీ వేసేద్దాం. వేసేసిన తర్వాత చక్కగా మంటని తగ్గించుకొని మూత పెట్టేసి వీటిని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఓకేనా? అస్సలు ముక్కల్ని కదపకండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. అస్సలు ఫ్లేవర్ ఇదే, మన చేపల పులుసుకి మెయిన్ ఫ్లేవర్. చక్కగా పుల్లగా ఉండే మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు అసలు మసాలా, ఫిష్ కర్రీ మసాలా వేసాను, జీలకర్ర మెంతుల పౌడర్ వేసాను. ఇది కదా మెయిన్. వేసేసామా? ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా 10 నిమిషాలు ఉడకనిద్దాం. చూసారా పులుసు ఎలా మరుగుతుందో? అయ్యా బాబోయ్, వాసనకి కడుపు నిండిపోతుందండి బాబు. నిజంగా చేపల పులుసు అంటే విశేషం అదే కదా, స్మెల్కే కడుపు నిండిపోతుంది. ఇంకా మన ఫైనల్ టచ్ మర్చిపోయాను, కొత్తిమీర వేసేసానండి. ఇది మరగనివ్వండి, మన బగారా రైస్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు ఫ్రై కొద్దాం. పెట్టేసాను ప్యాన్, ఆయిల్ పోసాను. ఇందాక మనం రెడీ చేసుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మీకు తెలిసిందేలేండి, పెద్దగా నేను చెప్పేది ఏముందిలేండి. కానీ ఫిష్ ఫ్రై లేనిదే మృగశిర కార్తె ఎలా ఫినిష్ అవుతుంది చెప్పండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి.